ఒక కాఫీ గింజ ప్రపంచాన్ని మార్చగలదా? ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతిరోజు సుమారు 2 బిలియన్ కప్ కాఫీ తాగుతున్నారు. మన చేతిలో ఉండే ఈ చిన్న కప్పు కేవలం ఒక పానీయం కాదు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర, లక్షల మంది రైతుల కష్టం ఉంది. అనేక దేశాల సంస్కృతి, మరెన్నో నాగరికతలు కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం. ఈరోజు మనం మాట్లాడబోయేది కాఫీ యొక్క రుచి గురించి కాదు. ఆ కాఫీ వెనకాల ఉన్న ప్రయాణం గురించి. చరిత్ర మనల్ని దాదాపు 9 శతాబ్దాలకి తీసుకెళ్తుంది. ఆఫ్రికాలోని ఇథోపియా పర్వతం అనే ప్రాంతంలో కల్దీ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. తన మేకలో ఒక ఎర్రటి పండు తిన్న తర్వాత అసాధారణంగా చురుకుగా మారడాన్ని గమనించాడు. అది ఒక చిన్న సంఘటనలా కనిపించినా అదే ప్రపంచ కాఫీ చరిత్రకు ఆరంభమని ఒక ప్రసిద్ధి గాథ చెప్తుంది. అక్కడి నుంచి కాఫీ గింజలు యమన్ అనే దేశానికి చేరాయి. అక్కడ సూఫీ సన్యాసులు రాత్రంతా మేల్కొని ఉండేదానికి ఈ కాఫీని ఉపయోగించేవారు. అక్కడ వారు మొదటిసారి కాఫీ గింజలను వేయించి పొడి చేసి గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగేవారు. ఈరోజు మనం కాఫీ ఎలాగైతే తాగుతామో అక్కడ ఆ రోజు అలా ప్రారంభమైంది. అందుకే యమన్లోని మొకా పోర్టు ప్రపంచ కాఫీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. మొకా అనే పేరు ఈ రోజు కూడా కాఫీ ప్రపంచంలో వినిపిస్తుంది. అలానే కొద్ది కాలానికి కాఫీ అరేబియా నుంచి టర్కీకి చేరింది. టర్కీ దేశంలో ప్రపంచంలోని తొలి కాఫీ హౌస్లు ఏర్పడ్డాయి. మరి ఇవి కేవలం కాఫీ తాగే ప్రదేశాలు మాత్రమే కావు. వ్యాపారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ టేబుల్ వద్ద కూర్చొని తాగుతూ చర్చించేవారు. అందుకే కొంతమంది చరిత్రకారులు కాఫీ హౌస్లను స్కూల్ ఆఫ్ ది వేజ్ అని కూడా పిలిచేవారు. సూపర్ ఉంది కాఫీ అయితే. ఫస్ట్ టైం కాఫీ అయితే ట్రై చేసాం. అంటే ఇక్కడ కాఫీ ఎక్కడంటే మనకు తెలిసింది కదా, కొంచెం కొన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేశారని దేశం చాలా బాగుంది. నో షుగర్, నో మిల్క్, ఓన్లీ కాఫీ. అంటే వాటర్ వేడి చేసి, నీళ్ళు వేడి చేసి దాంట్లో కాఫీ పొడి అయితే ఉంటుందో ఆ పొడి దాంట్లో వేస్తారు, అది పౌడర్. దాంట్లో వేస్తే జస్ట్ ఇట్లా బ్లాక్ లాగా ఏం లేదు. ఇంకా నాకు ఇలానే ఇష్టం, ఇలానే తాగుతాను. అయిపోయింది మన కాఫీ అయితే, ఇక్కడ పెట్టేద్దాం. తర్వాత కాఫీ యూరప్ దేశాలకు కూడా చేరుకుంది. ఈ కాఫీని మొదట్లో చాలా మంది చాలా అనుమానంగా చూసేవారు. కానీ కొద్ది కాలానికే రాజుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నారు. మరి ఆ తర్వాత జరిగిన చరిత్ర ఈరోజు బ్రెజిల్ అనే దేశంలో ప్రపంచంలోని అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారింది. దాంతోపాటుగా వియత్నాం కాఫీ పండించే దాంట్లో 2వ స్థానంలో ఉంది. ఈరోజు లక్షలాది కుటుంబాల జీవితం ఈ పంట పైన ఆధారపడి ఉంది. ఒక కప్పు కాఫీ మన చేతిలో చేరేలోపు ఆ గింజ రైతు చేతిలో పండాలి, ఎండలో ఆగాలి, జాగ్రత్త ఎంపిక కావాలి, దాంతోపాటు వేయించి గ్రైండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన కప్పులోకి కాఫీ వస్తుంది. కానీ ఇది ఒక్క రోజులో వచ్చిందైతే కాదు. అందుకే కాఫీని కేవలం ఒక డ్రింక్గా చూడలేం. అది ఒక రైతు చెమట, ఒక దేశ సంస్కృతి, అంతేకాకుండా ఒక చరిత్ర, ఒక ప్రయాణం. మరి ఈ కాఫీ మ్యూజియం ఏం చూపిస్తుంది? ఆ ప్రపంచాన్ని మన కళ్ళ ముందు చూపించే అద్భుతమే ఈ ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ప్రతి పాత గ్రైండర్లు ఒకప్పుడు ప్రపంచ దేశాలు వాళ్ళ చేతులారా వాడినవే. కాఫీ ట్రేడ్ జరిగేదనమాట. ఇంతకుముందు ఇండియాకి, ఏదైనా యూఏఈకి, వేరే వేరే దేశాలకు కూడా వాళ్ళు కాఫీ గింజలు ఇచ్చి తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు, గోధుమలు తీసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు గోధుమలు ఇచ్చి వీళ్ళకి కావాల్సిన కాఫీ వాళ్ళు తీసుకున్నారు అనమాట. అలా జరిగిందనమాట ఇక్కడ.
ఇప్పుడు కూర్చొని కాఫీ తాగుదాం. ఓ సారీ, కాఫీ ఇవ్వరా? వెయిటింగ్ ఎక్కడ? ఏంది కాఫీయా? ఇది తినాలా తాగాలా? పొడి ఉంది. ఇది ప్యాకెటా? షుగర్ది, షుగర్ జలుబు. ఇదిగోండి, ఇప్పుడు బుక్ ఉంది చదువుకోవడానికి. కొడుకు ఇది తినిపోయింది. కాఫీ ఎవరు లేరు కాఫీ ఇచ్చేదానికి, మనమే తాగుదామా? మనమే చేసుకొని తాగాలి, తెలియదు నాకు. ఐస్ స్ట్రాబెర్రీ లాటే 27 dirhams. డబ్బులు పెట్టి కొనాలి కాఫీ. 27 dirhams అంటే వద్దు, కింద ఫ్రీగా ఇచ్చిన కాఫీ తాగాం కదా చాలు. మళ్ళీ అరబిక్ కాఫీ తాగుదాం కిందకి వెళ్ళి. కింద కాదని చెప్పాడు. నువ్వు ఎప్పుడు వీడియో తీసుకుని అయిపోయి వస్తే అప్పుడు నీకు అరబిక్ కాఫీ ఇస్తాను, చాలా బాగుంటుంది అన్నాడు. వెళ్ళి ట్రై చేద్దాం అరబిక్ కాఫీ. అయితే కాఫీ ఇచ్చాడు, అరబిక్ కాఫీ స్పెషల్. ట్రై చేద్దాం. ఓ అసలు ఏంది కాఫీ, ఏంది డిఫరెంట్గా ఉంది. ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా కాఫీ. చాలా బాగుంది కాఫీ, కొంచెం డిఫరెంట్గా. కాఫీలోనే కొంచెం కాస్ట్లీగా, ఎట్లా అంటే కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది బాగా, అట్లా ఉంది ఇది. ఓకే, ఖర్జూరమా? ఖర్జూరం ఇచ్చాడు, ఖర్జూరం. అలానే ఇది ఒక చిన్న గింజ మాత్రమే. ప్రతి దేశానికి తనదైన రుచి విధానం ఉంది. ఇటలీలో ఎస్ప్రెస్సో, టర్కీలో టర్కీ కాఫీ, అరబ్ దేశంలో గౌవా, వియత్నాంలో ఎగ్ కాఫీ, భారతదేశంలో ఫిల్టర్ కాఫీ. కానీ రుచి వేరైనా కూడా తయారు విధానం వేరైనా ప్రపంచ దేశాలను కలిపింది. దాంతోపాటు అరబిక్ కాఫీ. అరబ్ సంస్కృతిలో కాఫీ అంటే అతిథికి ఇచ్చే గౌరవం. అందుకే ఒక చిన్న కప్పులో కాఫీ, పక్కనే ఖర్జూరం, మొదట తీపి తర్వాత కాఫీ ఇచ్చేవారు. ఈ చిన్న సాంప్రదాయం వెనకాల ఒక 100 సంవత్సరాల సంస్కృతి ఉంది. ఈ పాత మిషన్లు చూస్తే కేవలం కాఫీ తయారు చేసే యంత్రాలు మాత్రమే కావు, ఒక కాలాన్ని మార్చే ఆవిష్కరణలు. చేతులతో గింజలు గ్రైండ్ చేసే రోజుల నుంచి ఒక బటన్ నొక్కితే కాఫీ వచ్చే వరకు ప్రతి అడుగు ఇక్కడే కనిపిస్తుంది. కాఫీ అయితే చాలా బాగుంది. ఇది కాఫీ మ్యూజియం. మనం కాఫీ మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్క వస్తువు, ఏదైతే కాఫీ తయారు చేసే వస్తువు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది కాఫీ మ్యూజియం. ఇలాంటివి మనకి చాలా దేశాల్లో ఉన్నాయి, మన ఇండియాలో కూడా ఉన్నాయి. మన ఇండియా వెళ్ళినప్పుడు మన ఇండియాలో కూడా సేమ్ కాఫీ మ్యూజియం చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ ఏమైనా కొంచెం స్పెషల్ ఉండొచ్చు మన ఇండియాకి సంబంధించినవి, మీకు నచ్చితే చూపిస్తాను. తర్వాత మనకి చాలా దేశాల నుంచి కాఫీ బీన్స్ ఇంపోర్ట్ చేస్తారు కదా, అవన్నీ అయితే మనకి ఇక్కడ కనపడ్డాయి అనమాట. అన్నీ అయితే నేను ఈరోజు టచ్ చేసి కొన్ని కాఫీ కూడా ట్రై చేశాను. ఇక్కడ డొనాట్ టచ్ అని ఉంది, అయినా కూడా నేను టచ్ చేశాను. ఫన్గా కొంచెం బాగుందన్నమాట, కొంచెం చాలా బాగుందన్నమాట ఇక్కడ ఈ కాఫీ. అంటే కాఫీకి చాలా ఇష్టమే ఉంది, ఆ విధంతో చెప్తున్నాను. కాఫీ అనేది రకరకాలుగా పిలుస్తారు. కొంతమంది కాఫీ అని కొంతమంది పిలుస్తారు, కాఫీ అని కొంతమంది పిలుస్తారు. దేశాలకి సంబంధించిన దేశాలకి భాష మారుతుంది కదా, అవి అన్నీ నేను ఇక్కడైతే చూశాను అనమాట.
మనం చూస్తున్నాం కదా అరబిక్ స్టైల్లో అరబిక్ సిట్టింగ్ లాగా మనకి కాఫీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే నేను అరబిక్ కాఫీ తాగాను ఒక ఖర్జూరంతో పాటు. అదనమాట చాలా అయితే చాలా బాగుంది కదా. ముఖ్యంగా మనం కాఫీని ఎక్కువ తాగుతాం. అది ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కాఫీ ఇంపోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత మన దేశంలో ఎక్కువ కాఫీ ఇంపోర్ట్ ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. అసలు కాఫీ గురించి కంప్లీట్గా నాకు ఐడియా లేదు. కాఫీ అంటే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం, ఎక్కువ తాగుతాం అనేది జస్ట్ ఒక రెగ్యులర్ టీతో పాటు మన కాఫీని భావిస్తాం. కానీ కాఫీ అనేది చాలా హిస్టరీ ఉంది. కాఫీ పెద్ద హిస్టరీ ఉంది. మీకు చెప్పాను కదా, గత కొన్ని సంవత్సరాల కిందట మనకి కాఫీ అనేది మనకి ట్రేడింగ్ ద్వారా జరిగేదన్నమాట. ఎగ్జాంపుల్, మీరు గోధుమలు మీ దగ్గర ఉంటే చెప్పాను ఆల్రెడీ, నేను మీ దగ్గర గోధుమలు ఉంటే నేను కాఫీ ఇస్తాను, నాకు గోధుమలు ఇవ్వండి, అలా ట్రేడ్ అనమాట. వాళ్ళకి అది కాఫీ ఇస్తే మనకు గోధుమలు ఇస్తారనమాట, మనం గోధుమలు ఇస్తే వాళ్ళకి మన కాఫీ, అలా మనం ట్రేడింగ్ చేస్తాం. ఆ రోజుల్లో డబ్బులు ఉండవు కదా, అదనమాట ఇలాంటివి జరిగింది. చాలా అయితే చాలా డిఫరెంట్ వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ కాఫీకి సంబంధించినవి. తర్వాత వాళ్ళ వస్త్రాలు ఉన్నాయి అన్నమాట. ఆ కాఫీ ధరించేటప్పుడు వాళ్ళ చెఫ్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్త్రాలు ధరించినవి కూడా ఉన్నాయి. తర్వాత చాలా డిఫరెంట్ మిషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ సమయంలో మిషన్లు కూడా ఉన్నాయి. అయితే చాలా హ్యూజ్గా ఉంది ప్లేస్ అయితే. బాగా చాలా 2 ఫ్లోర్లు దాకా ఉన్నాయి. ప్రతి ఒక్క గోను సంచులు ఉన్నాయి అన్నమాట. వేరే దేశాల నుంచి వచ్చిన పెద్ద గోను సంచులు అయితే పైన అయితే అక్కడ ఆగేసినట్టు ఉన్నాయి. ఇథియోపియా, తర్వాత కొలంబియా, ఇక్కడ చాలా దేశాలు అయితే ఉన్నాయి అన్నమాట కంపార్ట్మెంట్ పైన. అదనమాట కాఫీ హిస్టరీ ఇదనమాట. Coffee is the best. The global coffee global report మిషన్స్ పెద్ద కామెంట్. కాఫీ మిషన్ తీసుకొని నేను కూడా ఒక కాఫీ షాప్ పెట్టేస్తాను ఇక్కడ కాదు, డిమాండ్ అనుకో. ఇవి కాఫీ గింజలు మనకు కనపడతాయి కదా, కాఫీ గింజలు ఇవన్నీ. ఒక కేజీ కాఫీ గింజలు ఇస్తే ఫ్రీగా బాగుంది కదా. ఇక్కడ ఎన్ని బస్తాలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇక ముగింపు. ఈరోజు నేను నేర్చుకున్న ఒక విషయం, మనం తాగే కాఫీ కేవలం కాఫీ మాత్రమే కాదు. 1000 సంవత్సరాల చరిత్ర, వందల దేశాల సంస్కృతి, లక్షల మంది శ్రమ, ఇవన్నీ కలిపితే ఒక చిన్న కప్పులో మన చేతిలో చేరాయి. అందుకే ఈసారి కాఫీ తాగేటప్పుడు దాని రుచి మాత్రమే కాదు, దాని ప్రయాణాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదే 1000 సంవత్సరాల కాఫీ చరిత్ర.